హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. మనం ఇక్కడ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ చేద్దాం. సో 2 types ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ, రెండింటిని చేద్దాం. సో ఫస్ట్ మోడల్లో ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. ఓకే, నేను బ్రదర్స్ సిస్టర్స్ని సైడ్ ఫాదర్స్ పై జనరేషన్ పైకి, నా తర్వాత జనరేషన్ అందరినీ కిందకి రాసుకుంటాం. సో మేల్స్ని ఏమో బాక్సుల కింద, ఫీమేల్స్ని సర్కిల్స్లోనే పెట్టుకుంటాం. ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అన్నాడు కాబట్టి ఏ బ్రదర్ మేల్, బీకి మేల్ ఫీమేల్ లేదు కాబట్టి అలా వదిలేస్తాం. నెక్స్ట్ సి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఏ. సి ఫాదర్ ఆఫ్ ఏ, ఫాదర్ కాబట్టి మళ్ళీ మేల్, నా ఫాదర్ని పైకి గీస్తాను. నెక్స్ట్ డి ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ సి. సికి ఓన్లీ డాటర్, ఒకే ఒక కూతురు డి ఉందన్నమాట. సో నాకు సిస్టర్ కదా అవుతుంది, నా పక్కన గీసుకుంటాం. ఏ అంటే ఏకి సిస్టర్ అవుతుంది కదా. నెక్స్ట్ ఓన్లీ డాటర్ ఉండదు. సో డీకి సికి ఓన్లీ డాటర్ అంటే ఒకే ఒక్క కూతురు, మిగతా వాళ్ళందరూ కొడుకులు అవుతారు. సో బి కూడా కొడుకే అవుతారు. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు బి. డి బీకి ఏమవుతుంది, సిస్టర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పాయింటింగ్ టు ఏ మ్యాన్, ఏ ఉమెన్ సైడ్. ఇప్పుడు ఏ ఉమెన్ అన్నది మనం అనుకోవాలి, అప్పుడే క్లారిటీ ఉంటుంది. నేను ఒక మ్యాన్ చూపిస్తున్నాను అంటే మ్యాన్, ఇప్పుడు బాక్సెస్. ఏ ఉమెన్ సైడ్ హిజ్ మదర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై ఫాదర్స్ ఓన్లీ సన్. హిజ్ మదర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై ఫాదర్స్. ఇది ఎవరి డాటరు? మై ఫాదర్స్ అంటే నేను పక్కన వస్తాను, ఇక్కడ చూపిస్తాను. మై ఫాదర్స్ ఓన్లీ సన్, నా ఫాదర్ యొక్క సన్కి కూతురు. ఓకే, ఈ డాటర్ ఒక సన్కి కూతురు, ఆ సన్ను ఇంకో సన్ పైన. సో ఇక్కడ ఏం చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి. హిజ్ మదర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై ఫాదర్స్ ఓన్లీ సన్. నాకు ఒక ఫాదర్ ఉన్నారు, నా ఫాదర్ ఒక కొడుక్కి కూతురు అనమాట. సో నేను ఇక్కడ వస్తాను అనమాట. నేను ఫీమేల్ కాబట్టి రౌండ్. ఇప్పుడు క్లియర్ చెప్తాను చూడండి. ఈ బాక్స్, ఈ మ్యాన్కి హిజ్ మదర్ పైకి వెళ్ళాం. ఈజ్ ద డాటర్ ఆఫ్ మై ఫాదర్స్ ఓన్లీ సన్. నాకు ఫాదర్కి కొడుక్కి కూతురు. వీడు ఫోటోగ్రాఫ్లో ఉన్నాడు, వీడు ఫోటోగ్రాఫర్. ఇది మనం అనమాట, ఇది ఆ ఉమెన్. సో హౌ ఈజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు ద మ్యాన్. ఈ మ్యాన్కి ఏమవుతుంది, వీడి గ్రాండ్ ఫాదర్ అవుతాడు, వీడి గ్రాండ్ మదర్ అవుతాడు.